పెళ్లితో ముడిపడిన బంధం 9. తను ఎందుకు నవ్వుతున్నాడో తెలియక ఆ నవ్వును చూసి తనని తానే మైమరిచిపోయింది సుధ. కాసేపటికి విక్రాంత్ మళ్ళీ సీరియస్ మూడ్లోకి వచ్చేసి, చూడు, రూమ్లోకి రమ్మన్నాను కదా అని నా బెడ్ పైన పడుకుంటావేమో, ఇక్కడ ఈ సోఫాలోనే పడుకోవాలి, అలానే నా వస్తువులు ఏం ముట్టుకున్నా సరే ఊరుకోను అని మీ చెల్లి మనిద్దరి బట్టల్ని కలిపి పెట్టేసింది. ముందు వాటిని సరిగ్గా సర్దాలి రా అన్నాడు. సరే అండి అని వెళ్ళి బట్టలన్నీ సర్దుతుంటే వెనకగా వెళ్ళి సుధాకి టచ్ అయ్యేలా నిల్చున్నాడు. అతని స్పర్శ తాకగానే మళ్ళీ సుధాలో టెన్షన్ మొదలైంది. బట్టలు పట్టుకున్న తన చేతులు వణుకుతుంటే, ఏమైంది మరీ అంతలా వణుకుతున్నావు అని విక్రాంతే ఆమె చేతులు పట్టుకొని అన్నింటినీ సర్దుకున్నాడు. తను ముట్టుకుంటూనే ముడుచుకుపోతున్న సుధా ఇప్పుడు ఇలా పట్టుకునేసరికి ఒక్కసారిగా బ్లడ్ ఫాస్ట్గా ప్రసరిస్తూ చెమటలతో ఒళ్ళంతా తడిచినట్టుగా అయిపోయింది. విక్రాంత్కి డౌట్ వచ్చి ఆమె వంక చూశాడు. నుదురు మొత్తం చెమట పట్టేసింది. తూడ్చుకోకుండా అని బొమ్మలా ఉండిపోయిన తనని ముందుకు తిప్పి చేతితో గడ్డం పట్టుకొని పైకి లేపాడు. బాబోయ్, ఇదేంటి ఇలా అయిపోతుంది అనుకొని ఫాస్ట్గా అక్కడ ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వగానే గడగడ మొత్తం బాటిల్ దించకుండా తాగేసింది. ఆగిపోతుందేమో అనేలా ఉన్న గుండెను పట్టుకొని అతని వంక చూసింది. ఏయ్, ఏమైందే అలా అయిపోతున్నావు అని దగ్గరికి వస్తుంటే అతనిని తోసి వాష్రూమ్లోకి పరిగెత్తి షవర్ కింద కూర్చుండిపోయింది. అప్పటికి కానీ తన గుండె వేగం తగ్గి బీపీ నార్మల్ అవ్వలేదు. సుధ తొయ్యగానే విక్రాంత్ సరాసరి వెళ్ళి బెడ్ పైన పడ్డాడు. వామ్మో, ఇదేంటి ముట్టుకుంటేనే మరీ ఇలా అయిపోయింది. ఇక దీనికి నాపై ఫీలింగ్స్ కలిగేదెప్పుడు, నాతో కాపురం చేసేదెప్పుడు? ఛీ, అంత నా చేతులారా చేసుకున్నాను, ఇప్పుడు అనుభవించక తప్పుతుందా అని తనని తానే తిట్టుకున్నాడు. డోర్ కొట్టకపోతే రోజంతా అందులోనే ఉండిపోయేలా ఉంది అని అనుకొని వెళ్ళి మెల్లగా డోర్ లాక్ చేశాడు. ఆ చప్పుడుకి పైకి లేచి, చెప్పండి అంది షవర్ని ఆపి. అది నువ్వు కంగారులో టవల్ మర్చిపోయావు అందుకే అన్నాడు ఇబ్బంది పడుతూ. తనకి కూడా అప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చి చ అని తల పట్టుకొని కొంచెం డోర్ ఓపెన్ చేసి, ఇటు ఇవ్వండి అంటూ చేయి చాపింది. పాల మీగడ లాంటి చర్మం పైన నీటి బిందువులు మెరుస్తూ తనని కవ్వించాయి. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వచ్చి, వద్దు బాబోయ్, ముట్టుకుంటూనే షవర్ కిందికి వచ్చి కూర్చుంటుంది, అలాంటిది ఇప్పుడు కానీ లోపలికి వెళ్ళానో ఏకంగా ఏ సముద్రంలోకైనా దూకినా దూకేస్తుంది. భయంతో నాకుంది ఒకే ఒక పెళ్ళం బాబు, ముందు మాటలతో మురిపించి అప్పుడు చేతల్లోకి దిగాలి అని అనుకొని టవల్ ఇచ్చేసి, నేను బయటికి వెళ్తున్నా, నువ్వు రూమ్లోకి వచ్చి డ్రెస్ మార్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. టవల్ తలకి చుట్టుకొని విక్రాంత్ వెళ్ళాక లోపలికి వచ్చి చీర మార్చుకుంటుంది. తల తూడ్చుకుంటూ అక్కడే ఉన్న విక్రాంత్ ఫోటో వైపు చూసి, ఏంటండి మీరు అప్పటి వరకు కోపంగా ఉండి సడన్గా నా దగ్గరికి వస్తే ఏంటి నా పరిస్థితి? ఒక్క క్షణం నా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది తెలుసా? ఇలా నిమిషానికి ఒక్కో రకంగా ఉంటూ ఎందుకండి నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇంతకు ముందే బాగుండేది, ఎప్పుడు కోపంగా ఉంటూ ఉండేవారు, కానీ ఇప్పుడేమో దగ్గర వచ్చినట్టే వచ్చి దూరమైపోతున్నారు. మీకు భారీగా మీతో కలిసి జీవించే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను తెలుసా అంటూ ఫోటోతో కాసేపు కబుర్లు చెప్పి దానిని మళ్ళీ అక్కడే పెట్టేసి పైకి లేచి వస్తుంటే తన చీర కొంగు అక్కడున్న వాట్ బోర్డుకి తగులుకొని అది ఓపెన్ అయింది. అందులో ఉన్న ఫోటో చూడగానే అప్పటి వరకు ఆనందంతో ఉరకలు వేసిన తన మనసు బాధతో నిండిపోయింది. ఈ అమ్మాయి బన్నీ కన్నతల్లి కదా, అంటే ఆయన ఇంకా తనని మర్చిపోలేదా? అందుకనే నన్ను దూరం పెడుతున్నారా అని ఆలోచిస్తూ అక్కడే నేలపై కూర్చొని బయటికి సౌండ్ రాకుండా చాలాసేపు ఏడ్చింది. ఆ ఫోటోని తిరిగి అక్కడే పెట్టేసి కళ్ళు తుడుచుకుంటూ పక్కనే ఉన్న చైన్ని చూసింది. అందులో ఉన్న 2 ఫోటోలు విక్రాంత్దైతే మరొకటి బన్నీది. ఇద్దరి ఫోటోలు ఉన్న ఆ చైన్ను ఎందుకు ఇంత భద్రంగా దాచుకున్నారు? ఒకవేళ ఇది కూడా ఆమెదేనా అని అనుకోగానే తన బాధ ఇంకా రెట్టింపు అయింది. ఇంతలో బన్నీ తలుపు కొడుతూ అమ్మా అమ్మా అని పిలిచాడు. బన్నీ పిలుపు విని చైన్ పెట్టేసి వెళ్ళి డోర్ తీసింది. తలుపు తెరుచుకోగానే అమ్మా అంటూ బన్నీ సుధ కాళ్ళు చుట్టేసి, ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడిగాడు. ఆ మాట విని అప్పుడే వస్తున్న విక్రాంత్ విని ఆమె వైపు చూసేసరికి కళ్ళు 2 ఏడ్చినట్టుగా ఎర్రగా అయిపోయాయి. విక్రాంత్ని చూసిన సుధ, ఏమీ లేదు నానా అని బన్నీని తీసుకొని అక్కడి నుంచి కిందికి వచ్చేసింది. ఏమైంది
తనకి అంతలా ఏడ్చినట్టుగా ఉంది మొహం. కొంపదీసి ఇందాక జరిగిన దానికేనా అని అనుకొని, నేను చేసిన పనికి తను ఇంతలా హర్ట్ అవుతుందని తెలిస్తే అసలు తన దరిదాపులోకి కూడా వెళ్ళేవాడిని కాదు కదా అనుకున్నాడు. కిందికి వచ్చాక భానుమతి కంగారుగా సుధ దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి, మళ్ళీ వాడేమన్నా అన్నాడా అని అడిగింది భానుమతి. లేదు బామ్మగారు, ఆయన ఏమీ అనలేదు. స్నానం చేస్తుంటే షాంపూ కళ్ళలోకి వెళ్ళి మంట పుట్టాయి, అందుకే ఇలా ఎర్రగా అయిపోయాయి అంది. అవును, ఉన్నట్టుండి ఇప్పుడు స్నానం చేసావేంటమ్మా అంది సుందరి. అది సుందరి, రూమ్లో బల్లి ఉంది, అది మీద పడడంతో చేయాల్సి వచ్చింది అని చెప్పింది సుధ. అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి ఆఖరి మాట విని, అవునా, మరి నువ్వు అరవడం లేదేంటక్క అంది ఆశ్చర్యంగా కళ్ళు తెరుచుకొని చూస్తూ. అరవడం ఏంటి కీర్తి అన్నాడు విక్రాంత్ చైర్లో కూర్చుంటూ. ఆహాహాహా, బావగారు మీకు తెలియదు కదా, అక్కకి బల్లంటే చాలా భయం, దాన్ని చూస్తేనే చాలు ఆమెడ దూరం పరిగెత్తుతుంది, అలాంటిది మీద పడింది అంటే టాప్ లేచిపోయేలా అరుస్తుంది అంతే అంది నవ్వుతూ. నిఖిల్ తన తల మీద మొట్టి, నోరు మూసుకొని తిను అన్నాడు. వే అని వెక్కిరించి, చూడండి బావగారు, మీతో చెప్తున్నానని ఎలా కొడుతున్నాడో అంది రాణి కన్నీళ్లు తూడ్చుకుంటూ. కీర్తి, తినేటప్పుడు కూడా ఏంటి సైలెంట్గా ఉండు అన్నాడు నారాయణ. బన్నీని సుధ ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తుంది. అమ్మా, పిన్ని చెప్పినట్టు నీకు బల్లి అంటే భయమా అన్నాడు చిన్నగా. అవును నానా, పైకి అనకు అంది. ఓకే అమ్మా, అని నీకొక విషయం తెలుసా, నాకు కూడా చాలా భయం అన్నాడు గుసగుసగా. అవునా అని సైలెంట్, మళ్ళీ మనల్ని ఏడిపిస్తారు అంది నోటి మీద వేలు వేసుకొని చెప్తూ. వాళ్ళనే గమనిస్తున్న భానుమతి, ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు, మాకు చెప్తే మేము వింటాం కదా అంది. ఏంటి డాడీ, మీ గ్రాని సీక్రెట్ ఎక్కడైనా పైకి చెప్తారా, ఆ విషయం కూడా తెలియకుండా ఎలా అడుగుతుందో చూడు అన్నాడు తలపై చేయి వేసుకుంటూ. ఆ మాటకి తప్పునానా, బామ్మగారిని అలా అనొచ్చా, సారీ చెప్పు అంది సుధ. అరే అలా అంటావేంటమ్మా, వాడు చిన్నపిల్లాడు, అయినా నన్ను వాడనకపోతే ఇంకెవరంటారు చెప్పు, ఎంతైనా నా పెనిమిటి కదా అని. అరే బంగారు, మీ మమ్మీ అలానే అంటుంది కానీ మనం మాత్రం ఇలా డిష్యూమ్ చేసుకోవాలి, అర్థమైందా అంది. ఓకే మై డియర్ వైఫ్, గ్రాంటెడ్ అన్నాడు అల్లరిగా. అలా వాడి అల్లరితో భోజనాలు ఫినిష్ అవ్వగానే సుధాకి గుడ్ నైట్ చెప్పి పప్పి ఇచ్చి ఒడిలో నుంచి దిగబోతుంటే, ఎక్కడికి నానా అంది సుధా ఒక చేతితోనే పట్టుకొని. ఆ మమ్మీ, ఈరోజు నాకు మామయ్య మంచి స్టోరీ చెప్తాను అన్నాడు, నేను అక్కడే బజ్జుంటా, నా కోసం వెయిట్ చెయ్యకు అని నిఖిల్తో పాటు వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా ఫినిష్ చేసి వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళగానే సుందరి సుధాను కూడా తినమని ఆమెకి భోజనం వడ్డించింది. తినకుండా ప్లేట్లో వేలు పెట్టి ఏదో ఆలోచనలో ఉన్న సుధని చూసి, ఏమైందమ్మా, తినండి అంది సుందరి. ఎందుకో సుందరి, ఆకలి వేయడం లేదు అంటూ ప్లేట్లోనే చెయ్యి కడిగేసింది సుధా. అయ్యో అదేంటమ్మా అని, అమ్మ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోకండి అంది సుందరి. అనుకోవడానికి నువ్వు పరాయి దానివి కాదు కదా, ఈ ఇంటి పని మనిషివి అంది సుధా. ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఒకప్పుడు అనామిక అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అరే ఏమైంది, నేనేమన్నా తప్పుగా అన్నానా అని అంది సుధా. లేదమ్మా, మీరేమి తప్పుగా అనలేదు అని. చాలమ్మా, ఈ మాట చాలు తల్లి, నీ మనసు ఎంత గొప్పదో అంది బయట చెంగుతో కళ్ళు తూడ్చుకుంటూ. ఇంతకి నువ్వేం అడగాలనుకున్నావు సుందరి అంది సుధా. మీరు ఇందాక పెద్దమ్మ గారికి చెప్పిన మాటలు అబద్ధం కదా అంది సుందరి. తను అలా అడగగానే అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు ఇంకా ఉండలేక బయటికి వచ్చేసి చిన్నగా ఏడ్చేసింది సుధా. అయ్యో నా బంగారు తల్లి, పాపిష్టి దాన్ని, అనవసరంగా అడిగి నిన్ను ఏడిపించాను అని సుధ రెండు కళ్ళలో నుంచి చెంపలపై జారుతున్న కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకమ్మా అంది సుందరి. కాసేపు అలానే ఏడ్చి కొంచెం నెమ్మదించాక మంచినీళ్ళు తాగి, అవును అబద్ధమే అంది సుధా. పోనీలేమ్మా, ఏం జరిగిందో ఇదంతా మర్చిపోండి, అయినా విక్రాంత్ బాబు గురించి మీకు తెలిసిందే కదా అంది సుందరి. లేదు సుందరి, ఆయన నన్నేమీ అనలేదు, కానీ ఈ కన్నీళ్ళు మాత్రం ఆయన కారణంగానే అంది ఇంకా కళ్ళు వర్షించడంతో. ఏంటమ్మా మీరనేది,
నాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. చిన్నబాబు ఏమీ అనడం లేదంటారు, మళ్ళీ ఆయన వల్లే అంటున్నారు. అసలు ఏమైంది అంది సుందరి. అది ఆయన రూమ్లో నేను ఒక ఫోటో చూశాను సుందరి. దానిని ఆయన చాలా భద్రంగా దాచుకున్నారు. దీనిని బట్టే తెలుస్తుందిగా ఇంకా ఆయన మనసులో బన్నీ కన్న తల్లే ఉందని. బహుశా ఇందుకేనేమో ఆయన నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు. ఇన్ని రోజులు ఎప్పటికైనా ఆయన ప్రేమను పొందుతానన్న ఆశ ఉండేది సుందరి. కానీ ఇవాల్టితో నాకు ఆ ఆశ కూడా లేదు అంది మళ్ళీ ఏడుస్తూ. సుందరి పైకి లేచి అలా అనకండమ్మా అంటూ కళ్ళు తుడుచుకోమని చెప్తూ ఎన్నిసార్లు తుడిచినా కన్నీళ్లు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి. సుధమ్మ, మీరు పొరపాటు పడుతున్నారు. ఎప్పుడైతే ఆ రాక్షసి బన్నీ బాబును ఈ ఇంటిని వదిలి వెళ్ళిందో ఆ రోజు నుంచే విక్రాంత్ బాబు ఆవిడ జ్ఞాపకాల గుర్తులన్నీ చెరిపేశారు అంది. లేదు సుందరి, ఆయన కోపంతో ఆమెకు సంబంధించిన వస్తువులన్నింటినీ విసిరేసి ఉండొచ్చు. కానీ ఆయన మనసులో మాత్రం ఆమె స్థానం అలానే ఉంది. లేదంటే ఫోటోని కూడా ఇంకా అంత భద్రంగా దాచుకుంటారా చెప్పు? సరే అమ్మా, మీరు అనుకున్నదే నిజమైనా దానికి మీకు పోలిక ఏంటి? మీరు ఈ ఇంటి కోడలు అంది. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా? ఆ అనామిక ఈ ఇంటి కోడలు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళే కాలేదు అంది. ఆ మాట వినగానే సుధకి షాక్ తగిలింది. ఏంటి సుందరి నువ్వు అనేది? వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదా అంది. అవునమ్మా, వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదు. విక్రాంత్ బాబు భార్యవి, ఈ ఇంటి కోడలివి నువ్వే. ఆ స్థానం ఎప్పటికీ నీదే అంది. మరి పెళ్ళి కాకపోతే వాళ్ళిద్దరూ ఎందుకని కలిసి ఉన్నారు? బన్నీ ఎలా అంది. అన్నీ మీకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తాయమ్మా. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఈ విషయము ఈ ఇంట్లో వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఇప్పుడు కూడా మీరు బాధపడడం చూడలేక చెప్పాను. అందుకని పిచ్చి పిచ్చి విషయాలు ఆలోచించడం మానేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి అని పాలు తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు నాకేం వద్దు సుందరి అంది సుధ. ఏమి తినలేదు, కనీసం ఈ పాలైనా తాగండమ్మా, ఖాళీ కడుపుతో పడుకోకూడదు అని రిక్వెస్ట్ చేసేసరికి తాగి గిన్నెలు సర్దుతుంటే మీరెళ్ళి పడుకోండమ్మా, ఇవన్నీ నేను చూసుకుంటాను అని అక్కడి నుంచి సుధను పంపించేసింది సుందరి. భారంగా అడుగులు వేస్తూ వాళ్ళ గదిలోకి వెళ్ళింది సుధ. ఆ రాక్షసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఫోటో రూపంలో పట్టుకు తింటుంది. అందరి సంతోషాలను లాగేసుకుంటుంది. అయినా ఆవిడ ఫోటోని ఎందుకని విక్రాంత్ బాబు దాచారు? ఇప్పుడు దాని కారణంగా సుధమ్మ మనసు ఎంత బాధపడుతుందో అని అనుకుంటూ ప్లేట్స్ అన్నీ తీసి తన పని చేసుకుంటుంది. సుధ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు విక్రాంత్. ఆమె అడుగుల చప్పుడు వినగానే టక్కున కళ్ళు మూసి పడుకున్నట్టుగా ఉన్నాడు. డోర్ క్లోజ్ చేసి సోఫా దగ్గరికి వెళ్తూ విక్రాంత్ను చూసింది. అతను నిద్రపోయాడు అనుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని అతనిని చూస్తూ మౌనంగా రోదిస్తూ అంటీ అంటనట్టుగా నుదుటిపైన చిరుముద్దు ఇచ్చింది. ఆమె ప్రేమంతా ఆ ముద్దుల్లోనే తెలపడంతో విక్రాంత్కి అలా కళ్ళు మూసుకొని ఉండడం చాలా కష్టంగా ఉంది. చేతిపై పడుతున్న కన్నీటి చుక్కలు ఆమె ఏడుస్తుందని తెలియజేస్తుంటే మనసును ఎవరో మెలిపెట్టినట్టుంది. కొద్దిసేపు తర్వాత సుధా వెళ్ళి సోఫాలో పడుకొని అతనినే చూస్తూ రెప్పలు వాల్చేసింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిందేమో, వెంటనే నిద్రపోయింది. ఆమె ఎప్పుడు పడుకుంటుందా అని ఎదురు చూస్తున్న విక్రాంత్ సుధ నిద్రపోగానే లేచి ఆమె పక్కకి వచ్చి పడుకున్నాడు. అది కేవలం ఒక్కరు మాత్రమే పడుకునే స్పేస్ ఉంది. విక్రాంత్ సుధను తనపై పడుకోబెట్టుకొని ఆమె చెంపలపై నిమురుతూ ఉంటే ఏడ్చినట్టుగా కన్నీటి చారలు ఉన్నాయి. వాటిని చూసి, సారీరా, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావో తెలియడం లేదు. త్వరలోనే ఈ నాటకానికి తెరదించి నిన్ను పూర్తిగా నా భార్యను చేసుకుంటాను. దానికంటే ముందు నీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అవి తెలిసిన తర్వాత నీ నిర్ణయం ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. అసలు నేనెందుకు సోఫాలో పడుకుంటున్నానో తెలుసా? బెడ్ పైన అయితే ఆ చివర నువ్వు, ఈ చివర నేను పడుకోవాలి. అదే ఇక్కడైతే చూడు, ఏం చక్క నిన్ను నా పైన పట్టుకొని పడుకున్నాను అని సుధ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మూసి ఉన్న కళ్ళపై ముద్దు పెట్టి ఇంకా గట్టిగా అతుక్కున్నాడు. సుధ కూడా నిద్రలో అతన్ని అతుక్కొని గువ్వ పిట్టలా ఒదిగిపోయింది.